టీడీపీ సీనియర్ నేతలు మొదలుకొని దిగువ స్థాయి కార్యకర్తల వరకు అందరికీ ప్రీతిపాత్రుడుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు మంచి పేరుంది. వివాదరహితుడుగా, చంద్రబాబుకు నమ్మిన బంటుగా, హైకమాండ్ ఆదేశాలు శిరసావహించే క్రమశిక్షణ గల నాయకుడిగా ఆయన మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అలాంటి రామ్మోహన్ నాయుడు మెడకు ఒక వివాదం చుట్టుకుంటుంది. టీడీపీ శ్రేణులంతా ఆయన తీరుపై మండిపడే పరిస్థితి వచ్చేసింది. ఇంతకు టీడీపీ క్యాడర్ రామ్మోహన్పై ఎందుకంత నారాజుగా ఉన్నారు? ఏమా కదా, ఏమా విషాదం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రూటే సెపరేటు. మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు కుమారుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్వశక్తితో పైకి ఎదిగిన నాయకుడాయన. టీడీపీ శ్రేణులందరికీ సుపరిచితుడైన నాయకుడాయన. పబ్లిసిటీ, సింప్లిసిటీ, వాగ్దాటి ఆయన సొంతం. అలాంటి రామ్మోహన్ నాయుడు 2014 నుంచి వరుసగా 3 సార్లు ఎంపీగా విజయ ఢంకా మోగించి సత్తా చాటారు. 2014, 18, 24 ఎన్నికల్లో 3 సార్లు విజయ కేతనం ఎగురవేసి సిక్కోల్లో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. అందుకు తగ్గట్లే ఆయన సామర్థ్యాన్ని గుర్తించి కేంద్ర మంత్రి పదవిని పిలిచి మరీ కట్టబెట్టారు చంద్రబాబు. అందుకు తగ్గట్లుగానే రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలి కూడా ఉంది. ఏనాడు వివాదాల్లో తలదూర్చకుండా ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన హఠాత్తుగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. కాదు లేని వివాదాన్ని కొని తెచ్చుకున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. ఆ అంశం మరేంటో కాదు, సింగర్ మంగ్లీని తన వెంట పెట్టుకుని మరీ అరసవెల్లిలోని దర్శనం చేయించడం ఆయన మెడకు చుట్టుకుంది. రథసప్తమి రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవెల్లి సూర్యనారాయణ్ని దర్శించుకున్నారు. ఆయన తనతో పాటు సింగర మంగ్లీని కూడా తీసుకువెళ్ళటం ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీంట్లో ఏ వివాదం అనుకుంటున్నారా? అదేమిటంటే, మంగ్లీకి వైసీపీ సానుభూతి పరురాలుగా పేరుంది. ఇదే ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకు కష్టాలు కొని తెచ్చిపెడుతోంది. సింగర మంగ్లీ వైసీపీ పార్టీ హయాంలో జగన్కు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. జగన్ కోసం ఎన్నో పాటలు కూడా ఆమె పాడారు. టీడీపీలో సలహాదారు పదవిలోనూ కొనసాగిందామె. గతంలో టీడీపీ నేతలు చంద్రబాబు ప్రచారం కోసం పాటలు పాడమని ఆమెను కోరారట. కానీ దానికి ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన నోటి వెంట చంద్రబాబు పాటను పాడలేనంటూ నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి అలాంటి మంగ్లీని తీసుకుని కేంద్ర మంత్రి అరసవెల్లిలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ క్యాడర్ ఇప్పుడు మండిపడుతోంది. గతంలో ఆమె పలు సందర్భాల్లో టీడీపీ గురించి, చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడారని కూడా టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. రథసప్తమి రోజున అరసవెల్లిలో పెద్ద హడావిడి ఉంటుంది. వీఐపీలకు సైతం ఇబ్బందులు తప్పవు. అలాంటిది మంగ్లీకి రామ్మోహన్ నాయుడు దర్శనం చేయించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే టీడీపీ శ్రేణులంతా సోషల్ మీడియాలో రామ్మోహన్ నాయుడును ఏకిపారేస్తున్నారు. జెండా మోసిన టీడీపీ క్యాడర్ కంటే పక్క పార్టీ జెండాకు వంత పాడిన మంగ్లీకి అంత ప్రాధాన్యత ఎందుకని మండిపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎంత లేదన్నా రామ్మోహన్ నాయుడు చేసిన పనికి టీడీపీ క్యాడర్ అయితే ఫుల్ నారాజుగానే ఉన్నారు. అన్నీ తెలిసి నాయకుడు ఇలా చేశారేంటని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకోవాలని రామ్మోహన్కు సూచిస్తున్నారు. మంగ్లీ వంటి వారికి ప్రాధాన్యతమివ్వటం కార్యకర్తలను హేళన చేయటం కాదా అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. మంగ్లీ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అదే తప్పు చేశారంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో టీడీపీపై, చంద్రబాబుపై మంగ్లీ మాటలు గుర్తు చేస్తూ కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన టార్గెట్ చేస్తూ పోస్టులు యుద్ధం చేయటం టీడీపీలో ఇప్పుడు వేడి పుట్టిస్తోంది. ఈ పోస్టింగ్లపై కేంద్ర మంత్రి ఎలా రియాక్ట్ అవుతారన్న విషయం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి రామ్మోహన్ నాయుడు ఎలా స్పందిస్తారు.